హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ డిగ్రీ సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించి ఆల్ అబౌట్ సెకండ్ పేజ్కి సంబంధించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. అంటే ఎన్ని సీట్స్ అనేది మిగిలాయి, అలాగే సో సెకండ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలా వద్దా, అలాగే వెబ్ ఆప్షన్స్ అనేది ఇస్తే మనకు సీట్ అనేది వస్తుందా రాదా, లేదంటే సీట్ ఏమన్నా వస్తే సో కాలేజ్లో వాళ్ళు సర్టిఫికేట్స్ అనేది ఇస్తారా ఇవ్వరా, అలాగే సో సర్టిఫికేట్స్ అన్నది ఇస్తారు ఓకే, సో ఫీజు అన్నది రిటర్న్ చేస్తారా లేదా, సో కాలేజ్ ఫీ పే చేశాను, హాస్టల్ ఫీ పే చేశాను, ఆ ఫీ పే చేశాను, ఈ ఫీ పే చేశాను, బిల్డింగ్ ఫీ పే చేశాను అనేసి చాలా మంది రిపీటెడ్గా కామెంట్ అనేది చేస్తున్నారు అనమాట. సో దాని నుంచి వీడియో అయితే డిస్కస్ చేసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ఏమడుగుతున్నారంటే సెకండ్ పేజ్ కౌన్సిలింగ్ అనేది అప్డేట్ అనేది వచ్చింది కదా, సెకండ్ పేజ్ కౌన్సిలింగ్లో మేము వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలా వద్దా అనేసి చాలా మంది అడుగుతున్నారు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ పేజ్లో ఎవరెవరు సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలి, లేదంటే అందరూ ఇవ్వచ్చా ఏంటి అనేది దానికి సంబంధించి చూసుకున్నట్లయితే సో నార్మల్గా రూల్స్ ప్రకారం సో అందరూ వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వచ్చు అనమాట. అందరూ సెకండ్ పేజ్కి అయితే ఎలిజిబుల్. బట్ నన్నడైతే ప్రెసెంట్ మీకు కాలేజ్ అన్నది నచ్చింది అనేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళైతే అదే కాలేజ్లో ఉండండి, అంతేగాని మీకు కాలేజ్ అన్నది నచ్చలేదని లేదంటే అంటే ఐ మీన్ ఇప్పుడు కాలేజ్ అన్నది నార్మల్గా మీకు నచ్చింటే ఓకే, అంటే మీరు 3 years ఆ కాలేజ్లోనే చదవాలి. ఇప్పుడు అంటే సో 4 years అనేది ఉంది కదా డిగ్రీ అన్నది, సో బట్ కొంతమందికి 3 years, కొంతమందికి 4 years ఉంటుంది. సో మీరు ఎవరైతే మీలో నాకు అంటే కాలేజ్ అన్నది మంచిగా నచ్చింది, లేదంటే హాస్టల్ నచ్చింది అనేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళైతే సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించి మీరైతే వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వకండి. అండ్ ఎవరికైతే కాలేజ్ అన్నది నచ్చలేదు అనుకుంటున్నారో, అండ్ ఇంకోటి ఏంటంటే మాకు కాలేజ్ అన్నది నచ్చలేదు లేదంటే హాస్టల్ నచ్చలేదు అనేసి ఎవరైతే అనుకుంటున్నారో ఒకటి చెప్తే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ మీరు హాస్టల్లో ఉంటున్నారు, లేదంటే ఇప్పుడు ప్రెసెంట్ మీరు కాలేజ్కి వెళ్తున్నారు. సో మీరు అంటే మీకు ప్రెసెంట్ అయితే ఇంటర్లో ఎలాగైతే స్పూన్ ఫీడింగ్ ఉంటుందో అలాగైతే అంటే సచ్చినా కూడా అలాగైతే ఉండదు అనమాట. ఎందుకంటే డిగ్రీ చేస్తున్నారు మీరు. సో డిగ్రీలో సో మీరు ఏ కాలేజ్కైనా వెళ్ళండి, ఏపీలో కాదు కదా, మనకు ఇండియాలోనే టాప్ కాలేజెస్ ఉన్నాయి కదా డిగ్రీకి సంబంధించి. సో ఆ కాలేజెస్లో కన్నా వెళ్ళండి, ఫ్యాకల్టీ అండ్ ప్రతి ఒక్కరు అలాగే ఉంటారు, అండ్ క్యాంపస్ అండ్ ప్రతి ఒక్కటి అలాగే ఉంటుంది. సో లాస్ట్లో ఇది కూడా అలాగే ఉంటుంది. సో దాని నుంచి మీరు అలాంటి చిన్న చిన్న సిల్లీ రీజన్స్ అన్ని పెట్టుకొని మీరు మరీ నెక్స్ట్ పేజ్లో అంటే సెకండ్ కౌన్సిలింగ్లో మీరు మరీ కాలేజ్ అనేది చేంజ్ చేసుకుందాం అంటే అలాగైతే చేంజ్ చేసుకోకండి. ఎందుకంటే మ్యాక్సిమం అలాగే ఉంటుంది. లేదు అంటే నాకు మరీ దరిద్రంగా ఉంది, వేరే కాలేజ్లో వాళ్ళు సో హాస్టల్ అనేది బాగుంది అంటున్నారు, లేదంటే మాది చాలా విలేజ్ లెక్క ఉంది, అట్లీస్ట్ బయట హాస్టల్స్లో ఉండడానికి కూడా అవ్వట్లేదు అనేసి ఎవరైతే అనుకున్నారో సో మీకైతే ఒక చిన్న సజెస్ట్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీకు అంటే కాలేజ్లో ఫీజు అనేది చాలా పెట్టేశారు, సో దాని నుంచి కాలేజ్లో రిపోర్ట్ చేయలేదని ఎవరైతే అనుకున్నారో మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వండి. బట్ ప్రెసెంట్ ఇప్పుడు ఏదైతే కాలేజెస్ ఇచ్చారో దానికన్నా ది బెస్ట్ కాలేజే ఇవ్వండి, దానికన్నా వరెస్ట్ కాలేజ్ అనేది ఇవ్వకండి. అండ్ మ్యాక్సిమం కాలేజెస్లో లైక్ అంటే ఇప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి, టాప్ కాలేజెస్లో లైక్ అంటే గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఉంటాయి కదా, సో గవర్నమెంట్ కాలేజెస్లో ఏంటంటే మ్యాక్సిమం 99% ఆఫ్ ది సీట్స్ ఫుల్ అయిపోయాయి. నేను చాలా చూశాను, అంటే చాలా కాలేజెస్లో అయితే చూశాను అనమాట. 99% ఆఫ్ ది సీట్స్ అయితే ఫుల్ అయిపోయాయి. ఎందుకు బ్రో ఇలా అంటున్నావు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో కొన్ని కాలేజెస్లో అంటే టాప్ కాలేజెస్లో అంటున్నాను, నార్మల్ కాలేజెస్లో అయితే సీట్స్ అయితే చాలా ఉంటాయి అన్నమాట. సో నేను నార్మల్ కాలేజెస్లో చెప్పట్లేదు, ఏవైతే టాప్ కాలేజెస్ ఉంటాయో ఆ యొక్క టాప్ కాలేజెస్లో మనకైతే ప్రెసెంట్ 99% ఆఫ్ ది సీట్స్ ఫస్ట్ కౌన్సిలింగ్లోనే మనకైతే ఫుల్ అవడం అయితే జరిగిందనమాట. సో దాని నుంచి మీ చాయిస్కే వదిలేస్తున్నాను, అంటే సెకండ్ పేజ్లో మేము వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలా లేదా అన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తాను చూడండి, బీకామ్ అలాగే బీబీఏ ఇలాంటి మెయిన్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో సో ఇక కోర్సెస్ అన్ని ఫుల్ అయిపోయాయి. డేటా సైన్స్ సో ఇలాంటి మంచి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అలాంటి మంచి కోర్సెస్ టాప్ కాలేజెస్లో అయితే ఫుల్ అయిపోయాయి. అండ్ నార్మల్ చెత్త కాలేజెస్లో ఏవైతే ఉన్నాయో సో దానిలో అయితే ప్రతి ఒక్క గ్రూపు ఉంటుంది, కానీ సో ఇలాంటి మంచి కాలేజెస్లో అయితే అయిపోయాయి అనమాట. బట్ వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలా వద్దంటే టాప్ కాలేజెస్ మాత్రం ఇవ్వండి. ఎందుకంటే టాప్ కాలేజెస్ మాత్రం ఇచ్చారంటే మీకు అంటే అక్కడ ఇఫ్ ఇన్ కేస్ మీకు సీట్ ఏమైనా ఉందంటే ఇస్తాడు, లేదంటే దాన్ని అయితే స్కిప్ చేస్తాడు, అలాగైతే ఇస్తాడు. సర్టిఫికేట్స్ అనేది రిటర్న్ ఇస్తారంటే సర్టిఫికేట్స్ అయితే 100% రిటర్న్ అనేది ఇస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు
మీకు లైక్ అంటే ఇప్పుడు ఫీజు అనేది పే చేసి ఇస్తారా అంటే మ్యాక్సిమం కొన్ని కాలేజెస్లో అయితే అంటే క్యాంపస్ ఫీజు అనేది ఇవ్వరు అండ్ హాస్టల్ ఫీజు అయితే మ్యాక్సిమం రిటర్న్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ కాలేజ్ ఫీజు కూడా కొన్ని కాలేజెస్లో అయితే ఇస్తారు. సో మీకు అంటే కాలేజ్ ఫ్యాకల్టీతో మాట్లాడాలి అంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి, మేము మాట్లాడడానికి అయితే ట్రై చేస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే అనమాట, సో ఇదైతే మీ ఫ్రెండ్స్కి అయితే కొద్దిగా షేర్ అనేది చేయండి. ఎందుకంటే సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు అనమాట, ఏంటి వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలా వద్దా అన్నది వాళ్ళకు కూడా ఒక క్లారిటీ అండ్ క్లియర్ అనేది వస్తుంది అనమాట. సో దాని నుంచి కొద్దిగా షేర్ చేస్తారనేసి అనుకోండి. ఈ వీడియో అయితే అంతే. ఐ హోప్ ఈ యొక్క వీడియో అనేది మీకు యూస్ఫుల్ గా ఉందనేసి అనుకున్నాను. ఈ వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సీ యు నెక్స్ట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్ హబ్.